అందరికీ ప్రైజ్ లేడండి. మా పాస్టర్ గారు మేము సంఘస్థులందరూ కలిపి ఆటోలో వేరే చర్చికి వెళ్ళడం జరిగిందండి. అక్కడ పాస్టర్ గారు కూడా మమ్మల్ని చాలా మంచిగా పలకరించారండి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వికలాంగులు ఉన్నారండి, అలాగే వయసు అయిన పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా పాస్టర్ గారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు తీసుకెళ్లడం జరిగిందండి. అలాగే దేవుని మాటలు కూడా వాళ్ళకి మంచి మాటలు అన్నది అందించారండి. మా పాస్టర్ గారు మంచి వాక్యాన్ని అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పారండి. అలాగే మా సంఘస్థులు కూడా చాలా మంచి పాటలతో పాడారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరిచారండి. నిజంగా వాళ్ళు వికలాంగులే కానీ పెద్ద వయసు వాళ్ళే కానీ చాలా ఉత్సాహంగా దేవుణ్ణి కనపరచడం జరిగిందండి. చప్పట్లు కొడుతూనే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. దేవుడి పని ఏ పని అయినా సరే నిజంగా ఆ పనిలో ఉండే సంతోషం ఇంకా ఎక్కడ దొరకదండి. నిజంగానే ఈ పెద్దమ్మ చూడండి, ఈమె ప్రార్థిస్తుంటే నిజంగా నాకైతే చాలా ఆనందం వేసింది. ఆ ప్రార్థన అంత గొప్పగా ఉంది. అంత పెద్ద ఆమె మంచిగా దేవుని కనపరుస్తుందండి. నాకైతే ఈ రోజు చాలా సంతోషం వేసింది. అది అయిపోయినాక మేము తెచ్చిన భోజనాలు కూడా ప్రతి ఒక్కరికి మా సంఘస్థులు అందరికీ కూడా పంచారండి. వాళ్ళు కూడా చాలా సంతోషంగా తీసుకున్నారు. హ్యాపీగా జరిగిందండి. ఇంకా దేవునికి మహిమకార్థముగా జరిగిందండి. ఈ రోజు నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అన్నది నాకు చాలా సంతోషం వేసింది. అందుకే మీ అందరికి కూడా ఈ సంతోషాన్ని పంచుకోవాలని ఈ వీడియో తీసి పెడుతున్నానండి. దేవుడి పని అన్నది మనకి ఎన్ని పనులున్నా ఆ పనులు వదులుకుని దేవుడి పని చేస్తే అందులో వచ్చే సంతోషం ఇంకెక్కడ దొరకదండి. అంతే మా ముగింపు ప్రార్థన కూడా చేసేసుకుని ఇదిగోండి అందరం బయలుదేరిపోయాము. ఇక్కడ లొకేషన్ అయితే చాలా వండర్ఫుల్ గా ఉందండి. కూల్ గా పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉందండి. అంతే ఇంకా అందరం కూడా ఆటో ఎక్కి మా యొక్క చర్చికి ఎవరింటికి వాళ్ళు వచ్చేసామండి. ఇదంతా కూడా దేవుని కృపలో మంచిగా జరిగిందండి. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్.